వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా రాష్ట్ర పోలీసులు నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీ బీట్ కార్యక్రమం తిరుపతిలో గత 2 రోజులుగా జరుగుతుంది. ఇక్కడికి ఆ కార్యక్రమానికి కేవలం పోలీసులే రావాలి అనేది గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలను భాగస్వామ్యం చేయడం, ప్రజలకి పోలీసులు చేస్తున్న సేవల్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అన్నది ఈ డ్యూటీ మీట్ యొక్క ముఖ్య లక్ష్యం. గతంలో తీసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినప్పుడు కేవలం పోలీసులు రావడం, వాళ్ళ పనితీరుని మెరుగుపరచుకోవడం, వాళ్ళ పనితీరుని ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అన్న వరకే ఉండేది. కానీ ఈసారి ఇగ్నైట్ అని ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమంలో ప్రజలకు భాగస్వామ్యం చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ వెనక ఎంత కష్టం అవుతుంది, కేవలం పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ కాదు, దీని వెనక ఒక కేసు డిటెక్ట్ చేయడానికి ఎన్ని రకాల యూనిట్స్ పనిచేస్తాయి అనేది పూర్తిగా వివరించడానికి ఇగ్నైట్ కార్యక్రమం అనేది చాలా దోహదపడుతుంది. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిది. 1986 బ్యాచ్ గౌతమ్ సవాంగ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మంచి పీక్ మూమెంట్ ఉన్న నక్సల్స్ను కూడా ఆయన ఒక దశలో దాన్ని కంట్రోల్ చేసుకుని వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు కూడా నక్సల్స్ మూవ్మెంట్ కంట్రోల్ అవ్వడానికి ఆయన ఒక గ్రౌండ్ మాస్టర్. ఆయన చేసిన ఆలోచనలు, ఆయన పడ్డ కష్టమే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ మూవ్మెంట్ అనేది పూర్తిగా తగ్గింది. గౌతమ్ సవాంగ్ గారు చూడడానికి చాలా స్మార్ట్గా నవ్వుతూ కనిపిస్తారు, కానీ పోలీస్ స్టైల్లో మాత్రం ఆయన చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలకి ఎవరైనా హాని చేస్తే వాళ్ళ పట్ల ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్గా నిర్ణయాలు వచ్చేస్తుంటాయి. గౌతమ్ సవాంగ్ గారు వరంగల్లో పనిచేసిన తర్వాత రకరకాల పోస్టులు చేశారు. హైదరాబాద్ డీసీపీ వెజ్జన్ ఉన్నప్పుడు ఆయన చేసిన మార్క్ ఇప్పటికీ కనపోవట్లేదు. ఆయన హైదరాబాద్లో ట్రాఫిక్ చేస్తున్న టైంలో, ఆయన వెజ్జన్ డీసీపీ టైంలో ట్రాఫిక్ కంట్రోల్ కూడా ప్రైవేట్ భాగస్వామ్యం చేస్తూ ట్రాఫిక్ లైన్స్, జెబ్రా లైన్స్ పెట్టడం అనేది ఆయనతోనే స్టార్ట్ అయింది. అంటే ఆయన పనిచేసిన ఎక్కడ పనిచేసినా ఆయన మార్క్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ మార్కే ఇప్పుడు ఇగ్నైట్ రూపంలో కూడా ఆంధ్రప్రదేశ్కి కనిపిస్తుంది. అయితే గౌతమ్ సవాంగ్ గారు పోలీస్ డ్యూటీ మీట్ని ఇగ్నైట్ అనే కార్యక్రమానికి ఎందుకు తీసుకొచ్చారు, ప్రజలకు భాగస్వామ్యం చేయడం అనేది ఈ ఉద్దేశం. ఇగ్నైట్ అనేది భావి తరాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ ఆలోచనలకి ప్రతిరూపం నిలిచిన గౌతమ్ సవాంగ్ గారిని ఈ వారిని అడిగి ఆయన అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది, రాబోయే తరానికి పోలీసులు చేస్తున్న సేవలు ఏ విధంగా అర్థమవుతాయో ఆయన తెలుసుకున్నాను. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. గౌతమ్ సవాంగ్ గారు, నేను ఎప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరు ఎప్పుడు అసెంబ్లీ బందోబస్తు కనబడినప్పుడు కూడా స్మూత్గా ఉంటారు, మీ నిర్ణయాలు మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంటాయి. అంటే మీ 86 బ్యాచ్లో ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు కానీ మీరు కానీ నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలి పోలీసు అంటే, పోలీసు అనేది కేవలం ఇప్పుడు కాదు, ఫ్యూచర్ కూడా పోలీసు ఏం చేయాలి అనేది ముందే మీరు ఆలోచిస్తూ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. మీరు చేస్తున్న ఫస్ట్ మీకు చిన్న కాంప్లిమెంట్ ఏంటంటే, మీరు చేస్తున్న ఇగ్నైట్ కార్యక్రమం వల్ల పోలీస్ ఇమేజ్ బాగా పెరుగుతుందండి. నేను చాలా మందితో గత 2 రోజులు మాట్లాడుతున్నప్పుడు, అంటే ఒక పోలీస్ అవ్వాలంటే ఒక రోల్ మోడల్ తీసుకోవాలనుకుంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం, పోలీసుల మీద ఇంప్రెషన్ అనేది కొంత ఉంది, ఆ ఇంప్రెషన్ మరింత పెరిగింది. జనరల్గా పోలీస్కి పబ్లిక్కి మధ్యన ఒక డెఫిసిట్ ఉంది, ఆ డెఫిసిట్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పెరిగే అవకాశం ఉంటుందని ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు. ఈ ఆలోచనకు రూపం మీ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆలోచన రావడానికి కారణం డ్యూటీ మీట్ అంటే జనరల్గా మీ రేంజ్లు అందరూ వస్తుంటారు, చేస్తారు, అక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి ఇంకా అదర్ స్టేట్కి వెళ్తుంటారు. ఇగ్నైట్ అనే కార్యక్రమానికి రూపకర్త మీరు కాబట్టి అసలు దీని ఉద్దేశం ఏంటి చెప్పండి. ఫస్ట్లీ మనం ఈ డ్యూటీ మీట్ కూడా 6 years వరకు వీ కుడ్ నాట్ హోల్డ్ ద డ్యూటీ మీట్. బైఫర్కేషన్ తర్వాత అన్ని రకంగా ఛాలెంజెస్ పోలీస్ హ్యాడ్ టు ఫేస్, and because of that this aspect of duty meet was not conducted. Duty meet varatam ante it's a very important element of police's functioning and police's capacity building anamata. Duty meet dwara professional capacities will be built. So duty meet lo generally every police personnel gets an opportunity to demonstrate their capacities, their skills, and then pit them against each other. Ante okaro poti petadamu, competition, oka competitive spirit తీసుకురావడం. So with that competitive spirit, it leads to enhancements of professional skill. అందుకోసం మనం motto and the tagline కూడా pursuit of professionalism అని ఈ డ్యూటీ మీట్ ది మోటో కూడా అదే ఉంది, ట్యాగ్ లైన్ కూడా పర్సూట్ ఆఫ్ ప్రొఫెషనలిజం. సో దిస్ డ్యూటీ మీట్ లీడ్స్ టు ఎ వెరీ హెల్దీ ప్రాక్టీస్, healthy environment within the police, so that they not only
exchange ideas, exchange their skills and various techniques of policing, and then challenges of the policing, and how to do it better, individually and collectively. So దాంట్లో ఒక స్పిరిట్, అన్ని రకంగా స్పిరిట్ ఆఫ్ బాండింగ్, స్పిరిట్ ఆఫ్ పార్ట్నర్షిప్, స్పిరిట్ ఆఫ్ బాండ్ హోమీ. So అలాంటి spirits it really inculcates and generates within the police department. This meet of conducting duty meet caters to that extent. కానీ మనం ఏమనుకున్నామంటే it is also equally important for the police to demonstrate and showcase to the citizens and to all the stakeholders in the society with regards to what is the capacity that the police has, and what are the abilities that the police has, what is the status of police, who is police, and what is the wherewithals that we have, and what are we capable of. So it's important that we need to open up our ranks, and we need to really interface with the stakeholders. So in that, towards that objective, మనం అనుకున్నాము సింపోజియం పెట్టాలి. ఇప్పుడు సింపోజియం కూడా బేసికలీ రెండు టాపిక్ మనం తీసుకున్నాము. ఒకటి ఈ టెక్నాలజీ అండ్ సైబర్ క్రైమ్ అండ్ సైబర్ రిలేటెడ్ ఆఫెన్సెస్ అండ్ ఛాలెంజెస్. మనం చూస్తున్నాము ప్రతిరోజు కొత్త నేరాలు వీఆర్ ఫేసింగ్, అండ్ దే ఆర్ మోస్ట్లీ టెక్నాలజీ రిలేటెడ్. So technology has changed the world, and technology has now permeated in our all the domains of our life in existence. So that we cannot wish away. Adi tappodu. Technology will be affecting and sometimes even regulating our lifestyle, and it may dictate and predicate on our lives. So it is important that police also acquires that capacity as quickly as it can. So where are we on that? So it is important that we demonstrate, we open up, so that all the stakeholders, particularly the citizens, the industry, or let's say even that the centers of excellences, వాళ్ళతో కూడా partnership చేయడము, and jump starting our ability and capacities. And also reaching out to other stakeholders, like ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి. ప్రత్యేకంగా తిరుపతి అంటే you have many educational institutions, universities here, centers of excellence here. So the student and the youth community is a very large component. It has a very sizable component, and the youth, they are the future of our country, of our society. So therefore we are particularly targeting the youth, and then targeting the women and the girls sections. So on second day is dedicated only on women's issues, women's safety, women's security, and gender issues at large, and technology, use of technology as far as women's safety is concerned. So ఈ రెండు symposium-లో ఈ confining unto two contemporary topics, we are designed the symposium, and at the same time on the sidelines of the symposium we are demonstrating our capacities. ఇప్పుడు ఈ octopus అనుకోండి, greyhounds అనుకోండి, ఇప్పుడు CIDలు అనుకోండి, లేకపోతే ఈ dog squads అనుకోండి, all the skills what police has. ఇప్పుడు దిశ గురించి. సో ఈ స్టాల్స్ కూడా మనం ఎగ్జిబిషన్ లాగా we have set up. ప్రతి జిల్లా కూడా ఒక్కొక్క స్టాల్స్ పెట్టుకున్నారు. సో every district, every unit has its own unique initiatives అన్నమాట. సో మీరు చెప్పిన జిల్లాల్లో కూడా సార్ రెగ్యులర్ పోలీసింగ్ కాకుండా ఒక్కొక్క జిల్లా ఒక కాన్సెప్ట్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ లో 3-4 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. కరెక్ట్. దానివల్ల పబ్లిక్ ఇంకా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం. కరెక్ట్. సో ఆ జిల్లాల్లో కూడా దే ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్ టు డూ మోర్, అండ్ ఆల్ దీస్ ఆర్ బేసికలీ catering to inspire the people and inspire ourselves also. Now it is important that we give confidence to the stakeholders.
police cannot be closeted. No. We have to open up our doors and interface with the stakeholders. So that's where we always go wrong most of the time, that we are always closed up. We should not close up. We should open our doors, because it's important that every stakeholder knows about the police, and they should know what we are doing. Correct. And then what is the roadmap they're looking at. So that gives them a sense of confidence and a sense of reassurance. So అందుకోసం మనం ఈ డ్యూటీ మీట్, ఉట్టి డ్యూటీ మీట్, కన్వెన్షనల్ డ్యూటీ మీట్, ట్రెడిషనల్ డ్యూటీ మీట్ కాకుండా ఈ సింపోజియం కూడా పెట్టుకున్నాము. తర్వాత వేరియస్ అదర్ యాక్టివిటీస్ టు డెమాన్స్ట్రేట్ ద పోలీస్ కెపాసిటీస్ అండ్ పోలీస్ ఎబిలిటీస్. మనం ఇప్పుడు వరకు ఎక్కడ ఎంతవరకు వచ్చినాము, సో అది పబ్లిక్ తెలియపరచాలి. మనం చాలామంది మన డిపార్ట్మెంట్లో కూడా ఈ అక్టోపస్ గురించి, గ్రేహౌండ్స్ గురించి పూర్తిగా అవగాహన లేదు. సో వాళ్ళు కూడా ఇది చూసి దే ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్. సో చాలామంది ఆఫీసర్స్ కూడా నాకు చెప్తున్నారు ఇప్పుడు, సార్ మేము అనుకోలేదు మన గ్రేహౌండ్స్ ఆర్ అవర్ అక్టోపస్ ఇస్ కేపబుల్ ఫర్ సచ్ డెమాన్స్ట్రేషన్ అండ్ సచ్ ఎబిలిటీస్. అంతా ట్రైనింగ్ మంచిగా కమాండోస్గా తయారైన ఉన్నారు మన దగ్గర. So many of these weapons and equipments that we have, many in our department do not know. So public ni kuda manam తెలియపరచాలని. So this is an initiative towards that direction. అంటే ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఏపీ పోలీస్కి 2 వెపన్స్ అండి. ఇది కాకుండా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా చూపిస్తూ, అంటే గన్ ఫైట్స్ కానీ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు బుల్లెట్స్ వేస్ట్ కాకుండా కూడా మీరు ఒక్కొక్క ఎక్విప్మెంట్ పెట్టారు. తర్వాత ఫేస్ రెకగ్నిషన్ చేయడానికి కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాడటం. అంటే దీనివల్ల జనానికి మీరు అన్నట్లుగా పోలీస్ స్టేషన్ డోర్ ఓపెన్ చేశారు. ఎప్పుడు కూడా పోలీస్ కమర్మేషన్ డే అప్పుడే పోలీస్ స్టేషన్ డోర్స్ ఓపెన్. ఈసారి మీరు పోలీస్ డ్యూటీ మీద కూడా చేశారు. అంటే దీనివల్ల ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది కూడా బయటికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎస్, అది కాక ఇన్వెస్టిగేషన్, ఉట్టి ఇన్వెస్టిగేషన్ కాకుండా పోలీస్ సర్వీసెస్ కూడా, ఇప్పుడు ఉదాహరణగా మన చాలా యాప్స్ కూడా మనం వీ హ్యావ్ రిలీజ్డ్. ఇప్పుడు దిశ యాప్ అని అనుకోండి. ఈ దిశ యాప్ది పూర్తిగా ఫీచర్స్ గురించి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ దిశ యాప్, అది కూడా మనం తెలియపరచాలి. చాలామందికి ఈ పూర్తిగా సమాచారం లేదు. But it has a wonderful features built in, specifically designed for women safety అన్నమాట. సో అది కూడా మనం తెలియపరచడము. అదేవిధంగా పోలీస్ సేవా యాప్ అని ఉన్నాయి. సో పోలీస్ సేవా యాప్ ఈజ్ అనదర్ యాప్ విచ్ వీ హ్యావ్ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ ద నేషనల్ లెవెల్ స్కాచ్ అవార్డ్స్లో. దిశ యాప్ ఆల్సో గోల్డ్ మెడల్, దిస్ ఆల్సో గోల్డ్ మెడల్. We got about 108 awards of using technology to bring in innovation in the functioning of the police. Now when you say innovation, it is always directed towards excellence, means performing better. Ultimately it is better service to the citizens anamata. Okay. So ee police seva app gurinchi kuda there are 86 services. Ippudu police station ki raavadam avasaram ledu. చాలామంది పోలీస్ స్టేషన్కి రావడం, ఇప్పుడు లేడీస్ అని, నాట్ ఓన్లీ ద లేడీస్ బట్ ఈవెన్ ద మెన్ వుడ్ నాట్ లైక్ టు కమ్ టు ద పోలీస్ స్టేషన్. మేము ఉదాహరణ, యూ టేక్ ద ఎఫ్ఐఆర్ కాపీ. ఎఫ్ఐఆర్ కాపీ కోసం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే యూ నో ద డిఫికల్టీస్ ఇన్ ద, సో ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. పీపుల్ డోంట్ వాంట్ టు కమ్ టు ద పోలీస్ స్టేషన్. ఎఫ్ఐఆర్ కాపీ కావాలంటే మీరు చలాను కట్టాలి, అప్లికేషన్ ఇవ్వాలి. దెన్ యూ హ్యావ్ టు, యు ఆర్ ఎట్ ద మర్సీ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ స్టాఫ్. వాళ్ళు ఇస్తారా లేదా ఇవ్వడం కోసం అన్ని రకంగా ఇబ్బందులు ఉన్నాయి. ఈవెన్ ద ఏసీబీ హ్యాస్ లేడ్ మెనీ ట్రాప్స్ ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం కోసం. సో అలాంటి పరిస్థితుల్లో ఈ యాప్, పోలీస్ సేవ యాప్, 1st of October ఆనరబుల్ సీఎం హ్యాస్ లాంచ్ ద యాప్. 3 monthsలో more than 1,22,000 FIRs have been downloaded. అవి చూడండి, ఇప్పుడు 1,22,000, that too without coming to the police station. మీరు ఎక్కడ యూ స్టే అట్ హోమ్, ఇంటి నుంచి కూడా మీరు ఆ ఎఫ్ఐఆర్ గురించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చెప్పాలంటే ఇట్స్ లైక్ బ్రింగింగ్ అబౌట్ ఎ రెవల్యూషనరీ చేంజ్, ఇట్స్ ఎ పారాడైమ్ చేంజ్. చెప్పాలంటే దిస్ ఈస్ ద రియల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఎ సిటిజన్ని ఎంపవర్ చేస్తున్నారు.
their rights are being ensured. At the same time, bringing in transparency and accountability within the police department. But transparency and accountability తీసుకురావాలంటే using of technology and making it more efficient, ultimately better service to the citizens. That is the objective. So we also want to showcase that. అది ప్రజలకు తెలియపరచాలంటే ఏ విధంగా తెలియపరచాలి. సో మనం కూడా ఇదే విధంగా ఈ సింపోజియం పేరు కూడా మనం ఇగ్నైట్ అని పెట్టుకున్నాం. ఇగ్నైట్ అంటే ఇట్స్ లైక్ ఎ క్యాటలిస్ట్. ఈ ఇంటర్ఫేస్తో ఇట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు ఫర్దర్ రియాక్షన్ అండ్ ఎ పాజిటివ్ రియాక్షన్ అండ్ పాజిటివ్ కొలాబొరేషన్ అండ్ ఎ పార్ట్నర్షిప్. సో ఈ సైడ్ లైన్స్లో ఈ ప్రోగ్రాంలో వీ ఆల్సో హ్యాడ్ MOU with the premier institutions of the country. IIT, IIIT, IISER, then IIDT, then Skill Development Corporation. So వాళ్ళతో కూడా మన టెక్నాలజీ పార్ట్నర్స్గా partnership MOU we have entered into to further build out our police capacities. ఇప్పుడు IITలో కూడా ఉన్న డైరెక్టర్ గారు నిన్న అన్నారు, not only ఈ IIT తిరుపతిలో whatever capacities they have, but they will also coordinate and bring in the technology which is available nationally in other IITs, and they will act as a coordinator for technology partner. So అదే విధంగా టెక్నాలజీ ఉపయోగం చేస్తే ఇప్పుడు గ్రౌండ్లో what are the gaps, what are the challenges, where this use of technology from the user practitioner's perspective. We'll technology, they work in the technology area, but we will be using the technology as a practitioner. So our gaps, our challenges kuda, their R&D, their research, what the center which they have, Center for Public Safety ani, they are creating in the IIT. So this collaboration will be mutually beneficial, not only for the police but also for the IIT, for their research. And ultimately, what is the objective? Citizens will benefit, people will benefit. So there will be better delivery of police services. At the same time, the law enforcement agencies, safety security providers, the police will become more efficient and will be more transparent, more accountable, and better service will be offered to the citizen. So these are the objectives. Our objectives valana manam anukunnam ee program petti we will showcase and project it to the society and the people at large. Okay. Sir, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు, దీంట్లో మీకు ఒక ఇన్పుట్ వస్తుంది. ఇన్పుట్ బేస్ చేసుకుంటూ ఎవరి ఇయర్ కంటిన్యూ చేస్తుంటారా దీన్ని? This will be continuous process anamata. This is really ignite because this will be setting a trend. So ee trend ఇది ఒక ప్రారంభం anamata. So starting anamata. Ee starting nunchi it will trigger off many chain reaction and it's a continuous process. So this is the beginning of partnership, beginning of joining hands, working together towards a common goal and objective, and that is public safety and public security. Okay. So మీరు 86లో చార్జ్ తీసుకున్నప్పటికీ క్రైమ్ ఒక డిఫరెంట్ క్రైమ్ చూశారు. తర్వాత నక్సలిజం వరుసగా మారుతూ వచ్చింది. మధ్యలో వైట్ కాలర్ రెఫరెన్స్ వచ్చింది, ఇప్పుడు సైబర్ క్రైమ్ వచ్చింది. అంటే క్రైమ్ పెరగడానికి కారణం అంటే పబ్లిక్ పెరుగుతున్నట్లు క్రైమ్ కూడా పెరుగుతుందా? దేనివల్ల అండి? అంటే యు సీ లైక్ యు రైట్, మీరు చెప్పింది ప్రతిరోజు టెక్నాలజీ పెరుగుతున్నారు. వాట్ ఈస్ టుడే గెట్స్ రెలిగేటెడ్ టుమారో. రేపటి కొత్త టెక్నాలజీ, ఇవాళ ఏదో ఉన్నాయో అది పాత అయిపోతుంది రేపటికి. మీకు సర్వీసులకు వచ్చే టైంలో అఫెండర్ క్రిమినల్ మీకు కంటి ముందు కనిపించినాడు, ఇప్పుడు అసలు ఇప్పుడు కనిపించారు. వాళ్ళు ఎక్కడో ఏదో మూలలో ఏదో యూఎస్ఏలో లేకపోతే ఐస్లాండ్లో లేకపోతే గ్రీన్లాండ్లో కూర్చొని వాళ్ళు దే కెన్ పర్పెట్రేట్ ఎ క్రైమ్, అన్ అఫెన్స్. సో దట్ ఈస్ టెక్నాలజీ. టెక్నాలజీ ఆన్ వన్ హ్యాండ్ రియలీ ఎన్హాన్సెస్ make your life more comfortable, but at the same time అదే టెక్నాలజీ వాడి ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేసి ఫర్ రాంగ్ఫుల్ గెయిన్స్ దెర్ ఆర్ పీపుల్ ఆల్వేస్. సో అది హ్యూమన్ నేచర్ అన్నమాట. వాళ్ళు షార్ట్ కట్ చేయడము,
that integrity issues those are value based issues. Integrity issues valana they use their knowledge and their capacity for wrongful gains anamata. So andukosam it's very important for the police to be abreast and be very contemporary and keeping with the trends, latest trends emunayi. ఇప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్స్ ఆన్లైన్ ఇది చాలా ప్రతి రోజు కొత్త ఇన్స్టెంట్ లోన్స్ అది ఓటీపీ కరెక్ట్ ఫ్రాడ్. సో అలాంటిది పోలీస్ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, పోలీసే మనం కాపాడాలి, పోలీస్ కేసు బుక్ చేయాలా, ఈ పోలీస్ ప్రివెంట్ చేయాలా, పోలీస్ డిటెక్ట్ చేయాలా, పోలీస్ న్యాయం చేయాలా, పరిష్కారం చేయాలా అని ప్రజలు అనుకుంటారు. కానీ ఒకవైపు నుంచి మీరు పోలీస్, how do you expect the police to acquire those competencies and those capacities? So suddenly police cannot become technical experts. To become a technical expert, it takes years, long period of time. So kani public expectation is what? Police should be able to detect it. Police should be able to prevent it. So that knowledge and that capacity we have to acquire. And to acquire it, we need to really jumpstart. To jumpstart, we need this kind of partnership with the corporate sectors, with institutions of excellence, centers of excellence, the academic field. వాళ్ళతో collaborate చేస్తే మనం జంప్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ కెపాసిటీస్ తొందరగా మనం ఎక్వైర్ చేసి we can be very contemporary in terms of technological challenges that people face. సార్ పబ్లిక్ అంటే మీరు చూస్తున్న అప్పటి నుంచి చూసుకుంటే పబ్లిక్ పోలీస్ మీద ఎందుకని ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ అవుతున్నాయి అంటే మీరు అన్నట్లు కరెక్టే, ఏది చిన్న ఇష్యూ జరిగినా పోలీస్, కాల్ పోలీస్ అనేది, అంటే ఎందుకు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది అంటే అది ఈసీ బై నేచర్ ఆఫ్ పోలీసింగ్ ఎంగేజ్మెంట్ ఇన్ అవర్ కంట్రీ పర్టికులర్లీ దట్ హ్యాస్ బీన్ ద కల్చర్, దట్ హ్యాస్ బీన్ ద ఓరియంటేషన్. ఎవరో ఏదో సమాధానం చెప్పాలి, మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువగా బర్డెన్ వస్తుందండి. అంటే వాళ్ళ హోప్స్ వాళ్ళకే పెరుగుతున్నాయి, పోలీస్ మీద డ్యామేజ్ చేయాలని కూడా ఎక్కువగా వస్తుంది. ఎస్, పోలీస్ బికమ్స్ వెరీ వల్నరబుల్ ఆల్సో. సో బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ we are not responsible for the causative factors. We normally deal with manifestations only. What is erupted? The cause may be deep within, cause may be socio-psychological or socio-economic reasons. It may be political reasons or whatever. Police, we normally deal with the manifestations. But then they also expect us to deal with the cause. It's like, what is the root cause? There may be a lot of root cause, there may be a lot of debate about that. But that is not within the domain or the remit of the police. But unfortunately, మీరు చెప్పినలాగా అందరూ అనుకుంటారు పోలీసే సమాధానం చెప్పాలి, పోలీసే పరిష్కారం చేయాలి, పోలీసే రెస్పాండ్ అవ్వాలి కరెక్టే, బట్ పోలీస్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాజేటివ్ ఫ్యాక్టర్స్. సో మీకు రెస్పాన్సిబిలిటీ లేని డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా పోలీస్ మీద ఎక్కువ హౌస్ పెట్టుకుంటున్నారు. మీకు సంబంధం కదా, ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాలో మీరందరూ కూడా వీళ్ళందరినీ ట్రైన్ ఎక్కించడం, ఆ వర్క్ కూడా లేబర్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా మీరే టేకప్ చేశారు. దాంతో పబ్లిక్కి ఇంకా హోప్స్ పెరిగినట్టుంది. Yes. No, that is again because police is a disciplined force. We are always accountable. We are always visible. Visibility ante police lo, we are always visible. So kanapadutundi police. So therefore, quick solutions they expect the police. Corona time lo meer cheppinlaga, that was a challenge to not only the police but the mankind. All the mankind was challenged. We don't know where this came from. How is it going to come? Elaga vastaru? Corona ante emiti? What is its attributes? What are its properties? ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? There was a time there was no SOPs. We don't know the rules of the game. We don't know how it is going to affect you. Where is it going to come from? Even in that kind of a situation, police rose up to the occasion and road మీద నిలబడింది ఎవరు? పోలీసు నిలబడినారు, without really knowing and understanding where is it coming. So ఆ kind of vulnerabilities it has been exposed to.
and that happens on a daily basis. Police was exposed, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మనం వదిలేసి రోడ్ మీద వచ్చి మిగతా వాళ్ళని టు కీప్ అదర్స్ సేఫ్ అండ్ సెక్యూర్. Those kind of challenges police has faced, rose, met with, and then over a period of time, guidelines, methods, measures, we have evolved at SOPs, how to deal with the situation. So likewise, for every problem there is a tendency, police వైపు చూడటం, whether where it is come from, how is it come from, even if it is a political thing, they look at the police. ఓకే, అంటే మీరు ట్రాన్స్పోర్ట్ వర్కే కాకుండా సివిల్ సప్లైస్ జాబ్ కూడా మీ వాళ్ళే టేకప్ చేస్తారండి. సువిధ అని ఒక యాప్ పెట్టడం, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ సప్లై చేయడం. అంటే అక్కడ వరకు సర్వీస్ యూజ్ చేసుకుంటున్న పబ్లిక్ ఒక్కొక్కసారి నెగిటివ్గా పబ్లిక్ నుంచి రియాక్షన్ వచ్చినప్పుడు మీరే ఫీల్ అవుతుంటారు? It is painful and disturbing, of course, but as a leader of the force, I cannot show my emotions or reactions because I have to always give confidence to not only public but also the rank and file within the police department. So మేము కూడా we have to be very measured and guarded in our response. So because public may be not fully informed, అందుకోసం వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ కావచ్చు, తెలియక వాళ్ళు చెప్పుకోవచ్చు కొన్ని వివరాలు విషయాలు. సో వీ హ్యావ్ టు షో దట్ రెస్ట్రెయింట్, వీ హ్యావ్ టు షో మెచ్యూరిటీ, మన పని మనం చేసుకుని ముందుకు వెళ్ళాలి. బికాజ్ ఒకవేళ ఏదో ఆరోపణలు పెట్టడము అలా పెట్టడం అంటే కూడా ఆ సమయంలో వాళ్ళు at the heat of the moment maybe they may level allegations. అంటే అటువంటి ఆరోపణలు అటువంటి ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు ఒక లీడర్గా ఇంత మంచి వర్క్ చేస్తున్నాం, టీం వర్క్ జరుగుతున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరు ఏమైనా ఫీల్ అవుతుంటారు? ఫీల్ అవుతుంది, ఇట్ డిస్టర్బ్స్ us, it is painful also, but then you see we have our limitations. We know that అలాంటి ఆరోపణలు నిలబడరు, చాలా తొందరగా అది ఎక్స్పోజ్ అయిపోతుంది. పబ్లిక్ కూడా మర్చిపోతారు. పబ్లిక్ కూడా మర్చిపోవడం కాదు, పబ్లిక్నే చాలా ఈజీగా ఫూల్ చేయడం. ఒక రోజు 2 రోజు ఎక్కువ ఉంటే 3 రోజు వరకు వాళ్ళు అది తప్పుదారులు దే కెన్ ఫూల్ ద పీపుల్. ట్రాక్ వెళ్తారు, తర్వాత బయటకు వస్తారు. రియాలిటీ విల్ సర్ఫేస్, ట్రూత్ విల్ ఆల్వేస్ సర్ఫేస్. సో with that principles and with that philosophy, we have to take and face such situations. Adi self-discipline, it needs a lot of self-discipline, self-control. And as a leader of the force, we are expected to exercise restraint. And we are also governed by certain conduct rules. So we have to abide by those conduct rules. 1986 నుంచి మీరు డిపార్ట్మెంట్లో ఉంటూ అసలు అవుట్ స్టాండింగ్ ఆఫీసర్గా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు, మీరు చేసిన వర్క్ అలాగుందండి. వరంగల్ రేంజ్లో మీరు చేసిన వర్క్ అవ్వచ్చు, తర్వాత డిఫరెంట్ టైంలో వర్క్ అవ్వచ్చు, లేదా విజయవాడ కమిషనర్ కూడా కాల్మనీ కేసు లాంటి కేసుల్లో కూడా కొంతమంది ఎలిగేషన్ పెట్టినా దీపావళికి ఇంటికి వెళ్లకుండా సెలవును క్యాన్సిల్ చేసుకున్న గౌతమ్ సవాంగ్ గారు, అండ్ పబ్లిక్ సాక్రిఫైస్ చేద్దాం అనుకున్న, సర్వీస్ చేద్దాం అన్న గౌతమ్ సవాంగ్ గారికి ఇండియాలో నెంబర్ 1 ఆఫీసర్, నెంబర్ 1 డీజీ అని ఒక పెంచుకుంటూ, అంటే గ్రౌండ్ లెవెల్ నుండి ఈ స్థాయికి రావడమే కాకుండా పబ్లిక్ దగ్గర అవ్వడం, డిపార్ట్మెంట్లో రకరకాల టెక్నాలజీ తీసుకురావడం, ఇంట్రడ్యూస్ చేసిన గౌతమ్ సవాంగ్ మీద అప్పుడప్పుడు ఇటువంటి వ్యక్తిగతంగా కొంతమంది కావాలని చేస్తున్నప్పుడు మీకు బాధ అనిపిస్తుంటుంది? ఎందుకంటే ఒక ప్యాటర్న్ చూసుకుని వచ్చారు సార్. కరెక్ట్. డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ఎక్కువ గొప్పగా చెప్పారు నా గురించి. గొప్పగా ఫ్యాక్ట్ చెప్పారు. ఐఎమ్ ఏ పబ్లిక్ సర్వెంట్. And public servant always is supposed to be humble public servant. మనకు ఈ అవకాశం ఇచ్చినారు ప్రజలకు సేవ చేయడం అని. We look at it from that perspective. 1, 2, మనం సాధించింది కూడా అది నేను అంటే మనం ఒక్కరే we cannot own it up that way. Team work. It was always a team work. Yes. And I believe with the right spirit, right attitude, we can always form teams. And you have to, of course, demonstrate those qualities of a team leader. అంటే అది కొంతమంది చేసిన అర్థం ఉందని గారండి. గౌతమ్ గారి గురించి తెలిసిన పొలిటీషియన్సే గౌతమ్ గారు మంచి ఆఫీసర్ అని పెట్టుకున్న పొలిటీషియన్స్ ఒక్కొక్కసారి నోరు స్లిప్ అయితే
అని అదే బాధాకరంగా ఉన్నాయి. ఇట్ పెయిన్స్ యూ, బట్ అగైన్ లైక్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దాట్. అండ్ నేను చెప్పినలాగా అదే ఒక రోజు 2 రోజు వరకు వాళ్ళు అట్లా మాట్లాడవచ్చు. చాలా త్వరగా తెలిసిపోతుంది నిజమేమిటి, అది అందరికి తెలిసిపోతుంది. ఈ పొలిటీషియన్స్ అందరూ మీ దగ్గర పనిచేసిన వాళ్ళు, మీతో కలిసి పనిచేసిన వాళ్ళు కదండి. మీకు మీ క్యారెక్టర్ తెలుసు, మీ యాటిట్యూడ్ తెలుసు కూడా వాళ్ళ నోరు స్లిప్ అవడం అనేది. అవును, కొందరు అట్లా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతారు, సార్ ఏమనుకోదు, మన రాజకీయం వలన ఈ పరిస్థితి వలన మేము వీ హ్యావ్ టు సే ఇట్. సార్, ఏపీలో ఉమెన్ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్కి జరగకుండా మీరు దిశ లాంటి యాప్లు పెట్టారు, దిశ పొల్యూషన్ పెట్టారు, దిశ యాక్ట్ కూడా ప్రస్తుతం క్యాబినెట్ దగ్గర ఉంది. ఇంకా ఏమైనా డెవలప్ చేసి ప్రతి మహిళలకి భద్రత విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది మహిళా రక్షణ, మహిళా భద్రత, ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ సెక్యూరిటీ ఈజ్ ఎ ప్రయారిటీ విచ్ హెస్ బీన్ mandated by the government. మన ముఖ్యమంత్రి గారు కూడా మహిళల గురించి అంటే he accords the highest priority, and then he also monitors very closely. We want to create an environment, a whole ecosystem wherein women feel safe in the state of Andhra Pradesh. So అది ఏ విధంగా మనం సేఫ్, వెదర్ ఇట్ ఈస్ యాక్సెస్ టు పోలీస్ సర్వీసెస్, యాక్సెస్ టు జస్టిస్, సో ఈజీ రిపోర్టింగ్, దెన్ పోలీస్ రియాక్షన్స్, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడము, స్పీడీ ప్రాసిక్యూషన్ అండ్ ట్రయల్స్, అండ్ క్విక్ డెలివరీ ఆఫ్ జస్టిస్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, we have to see that the entire ecosystem is conducive towards women's safety and women's security. So దాంట్లో ఈ యాప్స్ కావచ్చు, లేకపోతే ఈ పెట్రోలింగ్ చేయడము, దెన్ ఇన్వాల్వింగ్ ద సిటిజన్స్, ఇన్వాల్వింగ్ ద మహిళాస్. నెక్స్ట్ స్టెప్ మనం ఇప్పుడు ఆల్ దోస్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం స్ట్రెంగ్థనింగ్ చేయడము అది జరుగుతున్నారు. ఇప్పుడు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పోలీస్, ప్రాసిక్యూషన్, courts and corrections. Yeah. So these are the various verticals of the criminal justice system. So we have to make sure that these verticals of criminal justice system, that capacity is built. So andukosam first is the police ni strengthen cheyadam. So kotta police station create cheyadam, police capacity build cheyadam, equipment ivadam, investigation tondara cheyadam kosam ఈ ఫొరెన్సిక్ ల్యాబ్స్ కూడా పెంచుకోవడం, సో దట్ ఇన్వెస్టిగేషన్ కెన్ బి కంప్లీటెడ్ ఇన్ 7 days as early as possible. Second phase is the prosecution, అంటే స్పెషల్ పీపీస్ క్రియేట్ చేయడం, దెన్ కోర్ట్స్ ట్రయల్ చేయడం, తొందరగా ట్రయల్ చేయడం, సో దెన్ జస్టిస్ ఇస్ డెలివర్డ్. సో అలాంటి ఆ మొత్తం ఈకోసిస్టమ్ని కూడా బిల్డ్ చేయడం. సో అది ఒకవైపు. దెన్ యు సీ యూజ్ గివింగ్ ద యాప్స్ ద్వారా ఏమవుతుందంటే ఒక మహిళ వెరీ క్విక్లీ దే కెన్ యాక్సెస్ ద పోలీస్, రిపోర్ట్ టు ద పోలీస్ అండ్ సీక్ ద పోలీస్ సర్వీసెస్, సీక్ ప్రొటెక్షన్, సీక్ రిడ్రెసల్. అది పోలీస్ స్టేషన్ రానియకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎక్కడే wherever they are, they can access it. That is one aspect. Now we are also going to go to the other stage, ఎట్లా involving the stakeholders. అంటే మహిళలను కూడా మనం పార్టిసిపేట్, ఇప్పుడు మహిళా మిత్ర ప్రోగ్రామ్ పెట్టారు, ఆ మహిళల్ని ఇంకా ఫర్దర్ ఎంపవర్ చేయడము, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము. ఇప్పుడు ఈ యూనో దట్ గవర్నెన్స్ టు ద గ్రాస్ రూట్, డెవల్యూషన్ ఆఫ్ గవర్నెన్స్, ఈ విలేజ్ సెక్రటరియట్, వార్డ్ సెక్రటరియట్ పెట్టారు, అక్కడ కూడా ఒక మహిళా ఎలిమెంట్ పెట్టారు. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయంలో మహిళా కార్యదర్శి అని పెట్టారు. సో అది మహిళా పోలీస్ అని మనం అనుకుంటాము. సో అది కూడా ఒక మహిళా రిప్రజెంటేటివ్ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో. సో ప్రజెన్స్ ఆఫ్ మహిళా సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూస్ గురించి అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఇష్యూస్ గురించి మహిళల్ని విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో అది కాక వీఆర్ ఆల్సో హ్యావింగ్, యాజ్ ఐ సెడ్, ద మహిళా మిత్ర ఇన్వాల్వింగ్ ఉమెన్. We'll help them to organize, mobilize more women.
నాట్ ఓన్లీ ఇలాంటి మహిళా మిత్రాస్ బట్ ఆల్సో అదర్ NGOs వర్కింగ్ ఇన్ ద ఉమెన్స్ సేఫ్టీ సెక్టర్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడము. సో ఆ స్టేక్ హోల్డర్ని పార్టిసిపేట్ చేసి సో యూ వాంట్ టు స్ప్రెడ్ దిస్ మూవ్మెంట్ ఆఫ్ దిశ అన్నమాట. ఓకే సార్, ఇంకా ఏపీలో కన్వర్షన్ రేట్ పెంచడానికి మనం ఏమైనా సెపరేట్గా తీసుకున్నారు అంటే పోలీసు ఇంకా స్ట్రెంగ్థింగ్ చేస్తున్నారు? కన్విక్షన్ రేట్ ఆల్రెడీ మన ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. టుడే వీఆర్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ కన్విక్షన్ యాజ్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్స్. అది స్టడీగా పెరుగుతున్నారు. సో ఇంకా రాబోయే రోజులు కూడా అదే టెక్నాలజీ వాడితే ఇప్పుడు ICJS అని మనం వీ స్టూడ్ సెకండ్ ఇన్ ద కంట్రీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంటర్ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనమాట. అది ఈ వర్టికల్స్ పోలీసు, ప్రాసిక్యూషన్, కోర్ట్సు, ప్రిజన్స్. సో ఆల్ దట్ డేటా, ఆల్ దట్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ నౌ ఇంటర్ఆపరేటబుల్. ఓకే. సో దాంట్లో ఏమవుతుంది, ప్రాసిక్యూషన్ అండ్ పోలీసు రెండు కోఆర్డినేషన్ పెడుతున్నారు. పోలీసు, ప్రాసిక్యూషన్, ఈవెన్ కోర్ట్స్ కూడా, ట్రయల్ కూడా. సో అది అన్నీ ఇప్పుడు ఇంటిగ్రేట్ అవుతున్నారు యాజ్ పర్ ద ICJS ఇంటర్ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. సో దానివల్ల ఏమవుతున్నారంటే ఈ మీరు చెప్పినలాగా ఈ ప్రాసెస్ అని స్పీడ్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ విల్ బి ట్రాన్స్పరెంట్, ప్రాసెస్ విల్ బి అకౌంటబుల్. సో దాని వలన ట్రయల్ కూడా స్పీడీ అవుతుంది, జస్టిస్ కూడా స్పీడీ అవుతుంది. ఓకే. సో వీఆర్ లుకింగ్ అట్ దట్ డైరెక్షన్. ఓకే, ఫైనల్గా 2 క్వశ్చన్స్ సార్. ఏపీలో ఇటీవల జరుగుతున్న వరుస ఇష్యూస్ మీద మీ అభిప్రాయం ఏంటంటే కావాలని చేస్తున్నారా, లేదంటే ఒక పార్టీని, గవర్నమెంట్ని డ్యామేజ్ చేయాలని చేస్తున్నారా? వెల్, నిన్ననే మన ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడినారు. దెర్ ఆర్ మెనీ, ఒకటి ఏదో జరుగుతున్నారు, ఇన్సిడెంట్స్ జరుగుతున్నారని, అది అంటే మీకు ఉన్న నా ఐడియా ప్రకారం దీని వెనుక కాన్స్పిరసీ అనేది ఏమైనా బిల్డప్ అవుతుంది? Reaction is all. I can tell you this, that the reaction is not really warranted. జరిగింది ఎలా జరిగింది అని we are on the job. Okay. We are making our best efforts to detect those and see if there is a pattern in that. But occurrence and the reaction లో pattern కనబడుతుంది. మీరు అర్థమైంది కదా? So I will only comment on the reaction and the pattern, but దాంట్లో అకరెన్సెస్లో ఏమైనా ఉన్నాయా లేనా అది మనం ఇన్వెస్టిగేషన్లో. అంటే ఇది నాకు అంటే కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అన్లాఫ్లో యాక్ట్ కింద కనిపిస్తున్నట్లుగా, అంటే రిలీజియస్ డివైడ్ చేయడము, రిలీజియస్ సెంటిమెంట్స్ని ట్రిగర్ చేయడం, డిస్టర్బ్ చేయడం, ఇంటిగ్రిటీని కొంచెం డిస్టర్బ్ చేద్దాం, that is against the constitution. So it is definitely against the constitution, very principle and tenets of the constitution, where we need to be secular, democratic country. So raising these divisions on the lines of religion, castes, communities are against the constitution. And there are specific laws, including the laws of RPA Act also. So Public Representation Act lo kuda provisions are there that you cannot use either religious symbols or religious matters and issues to articulate in this democratic system. So it is actually a violation of the laws of the land. Kani atuvaipu, if it goes beyond, we'll have to look at other means, legal means, by adopting due process to take action on these kind of tendencies. Definitely ఈ మాటలు ఏదో వస్తున్నారు బయట, ఎలిగేషన్స్ ఏదో పెడుతున్నారు బయట, అది కరెక్ట్ కాదు. సో అండ్ ఇట్ ఈస్ కొన్ని విషయాలు, వివరాలు కూడా ఇస్ డన్ ఇన్ ఎ వెరీ డిస్టేస్ట్ఫుల్ మేనర్. అంటే అక్కడ అక్యూజ్డ్ దొరికిన తర్వాత ఇప్పుడు మన స్టేట్లో జరుగుతున్న ఇష్యూస్కి అసలు కాన్స్పిరసీ బయటపడితే వాళ్ళ మీద యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? అదే ఉంటుంది. వీ హ్యావ్ టు గో బై ద రెలెవెంట్ లాస్ ఆఫ్ ద ల్యాండ్. అంటే బయట పడక ముందు ఆ కాన్స్పిరసీ బ్రేక్ చేయడానికి ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు? అందుకే సీఎం గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు అండి, ఇటువంటి దీంట్లో కూడా డిస్కస్ చేయండి. అవును, సీఎం గారు కూడా అదే నిన్న ఒక ఉదాహరణగా ఇచ్చారు. ఇలాంటి సమస్యలు కూడా మనం ఎదుర్కోవాలి అవసరం.
సో దానికోసం మనం దీని గురించి కూడా మనం ఆలోచించేసుకోవాలి, చర్చించాలి, కెపాసిటీ బిల్డ్ చేయాలని. అంటే సైబర్ క్రైమ్ అనేది డేంజరస్ క్రైమ్ లా కనిపిస్తుంది. బట్ దే యూజింగ్ సైబర్ స్పేస్ అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి, విచ్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ ద లైట్. రైట్. సోషల్ మీడియా అంటే ఇప్పుడు సైబర్ స్పేస్లో ఎట్లా అంటే it travels faster than light, so that is the kind of pace with which we have to keep up with. They're using perhaps not truthful facts, they're distorting facts, and sometimes they're also propagating falsehood. So the laws, we are also confined to using the methods which are as per the due process, due procedure, and as per the laws of the land. Okay. Second question, sir. ఇప్పుడు మద్రాస్ యాక్ట్లో ఉన్న ఏపీ పోలీస్ యాక్ట్ని సెపరేట్గా ఏపీ పోలీస్ యాక్ట్ చేయడానికి మనం ఏమైనా కృషి చేస్తున్నారు? ఆల్రెడీ ప్రపోజల్ పెండింగ్ ఉన్నాయి దీని గురించి. చాలా ఎక్సర్సైజ్ జరిగినాయి గతంలో కూడా. ఇది చాలామంది ఆఫీసర్స్ దీని మీద కూర్చున్నారు, దీని మీద ఎక్సర్సైజ్ చేశారు, అండ్ రికమెండేషన్స్ కూడా ఇప్పుడు it is pending with the government. Right, sir. We are also looking forward towards that. Okay. Sir, final question. ఇప్పుడు ఈ స్టేట్లో జరుగుతున్న ఇష్యూస్ మీద పబ్లిక్ ప్యానిక్ కాకుండా పబ్లిక్ యాజ్ ఎ డీజీపీగా పబ్లిక్ మీరు ఇచ్చే అప్పీల్ ఏంటి? దట్ ఈ ఇష్యూస్ యాక్చువల్లీ చెప్పాలంటే పబ్లిక్లో పెద్ద డిస్టర్బెన్స్ అలాంటిది ఏం లేదు. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో అయ్యే కాకుండా లేదంటే ఏదో మీడియాలో ఒక ప్యానిక్ క్రియేట్ చేయడం. సో అలాంటి ఒకవేళ ఇప్పుడు ప్యానిక్ అని అట్లా ఏం లేదు, ఇది ఉట్టి ప్రచారము, అల్లరు. ఇట్ ఈస్ ఓన్లీ నాయిస్ దట్ వీఆర్ హియరింగ్. కాబట్టి ఇట్స్ నాట్ రియలీ డిస్టర్బింగ్ అస్ ఇన్ దట్ సెన్స్. కానీ అలాంటిది ప్రచారము ఏమైనా వింటే పబ్లిక్ కూడా చాలా తొందరగా వాళ్ళు దే షుడ్ నాట్ బిలీవ్ దాట్. కొద్దిగా ఫ్యాక్ట్స్ చెక్ చేయాలి వాళ్ళు. పర్టికులర్లీ ఇన్ సోషల్ మీడియాలో ఏదో రావడం, తర్వాత ఏది దుష్ప్రచారం ఏదో మనం వింటేప్పుడు ఐ నో దట్ ద పీపుల్ ఆర్ మెచ్యూర్డ్, అంత తొందరగా వాళ్ళు బిలీవ్ చేయరు. బట్ స్టిల్ సోషల్ మీడియాలో ఏదో ఏమైనా ఇలాంటిది అలామింగ్గా మెసేజ్ వచ్చేప్పుడు వాళ్ళు కొద్ది జాగ్రత్తగా తీసుకోవాలి, తొందరగా బిలీవ్ చేయకూడదు అది. ఓకే సార్, ఫైనల్గా కొత్తగా వస్తున్న జనరేషన్కి పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి సీనియర్ ఆఫీసర్గా, అవుట్ స్టాండింగ్ ఆఫీసర్గా మీ మెసేజ్? మనం అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఐ వుడ్ సే one of the instruments of the state and the governance, whereby we can really do a lot of service to the society, and a service which can be done very quickly and very effectively, and it's an opportunity to serve the people. So, and the kind of satisfaction that you get on a daily basis is unimaginable. And I don't think any other service can offer you and provide you that kind of sense of satisfaction, sense of achievement, accomplishment. Trupti aneyadi రోజుకి you can acquire, you can get in the police service. పోలీస్ డిపార్ట్మెంట్లోకి రండి, ప్రజలకి నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే అంటున్నారు గౌతమ్ సవాంగ్ గారు. అందులో ఉన్న తృప్తి అనేది మీకు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా రాదు. ఇది 24/7 డిపార్ట్మెంట్ అయినా ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా ముందు కాల్ చేసేది పోలీస్కే. కాబట్టి ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటూ గౌతమ్ సవాంగ్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న వదంతులను నమ్మద్దు, సోషల్ మీడియాలో జరుగుతున్న ఏ విషయాలు వచ్చినా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే నమ్మండి అంటూ గౌతమ్ సవాంగ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సూచిస్తున్నారు. ఇది ఈ వారం గౌతమ్ సవాంగ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.